ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. మరణానంతరం జీవితం ఆత్మ ప్రయాణపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? మనిషి చనిపోయాక ఏమవుతాడు? ఇది మనమందరినీ ఎప్పటి నుంచో తొలుస్తున్న ప్రశ్న. మనలో చాలామందికి గరుడ పురాణం గురించి తెలిసే ఉంటుంది. చనిపోయాక ఆత్మ యమలోకానికి వెళ్తుందని, అక్కడ మన పాపపుణ్యాల లెక్కలు తీసి దాన్ని బట్టి స్వర్గమో నరకమో లేక ఇంకో జన్మో ఇస్తారని మనం వింటూ పెరిగాం. ఇది మన నమ్మకం. కానీ ఇదే సమయంలో న్యూరో సైంటిస్టులు, ఫిజిక్స్ శాస్త్రవేత్తలు దీనికి పూర్తి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. మరణం తర్వాత ఏమీ మిగలదని, మన స్పృహ కాన్షియస్నెస్ అనేది కేవలం మెదడులో జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్స్ అని, మెదడు ఆగిపోతే అంతా అక్కడితోనే సమాప్తం అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇందులో ఏది కరెక్టు? మన పురాణాలు చెప్పేది ఊహాజనిత కథలేనా, లేక సైన్స్ ఇంకా కనిపెట్టలేని ఏదైనా రహస్యం అందులో ఉందా? పురాణాలకు సైన్స్కు మధ్య జరుగుతున్న ఈ పోరులో నిజాలు ఏమిటో ఈ వీడియోలో తేల్చే ప్రయత్నం చేద్దాం. గరుడ పురాణం చెప్పే ఆత్మ ప్రయాణం. హిందూ ధర్మం ప్రకారం మరణం అనేది ముగింపు కాదు, అదొక కొత్త ప్రయాణానికి నాంది. ప్రత్యేకంగా గరుడ పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో చాలా వివరంగా చెబుతుంది. ఈ పురాణం ప్రకారం ప్రాణం పోగానే సూక్ష్మ రూపంలో ఉన్న భౌతిక శరీరాన్ని వదిలేస్తుంది. వెంటనే యమభటులు ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్ళడానికి వస్తారు. ఈ ప్రయాణం అంత తేలిగ్గా ఉండదు. భూలోకానికి యమలోకానికి మధ్య చాలా దూరం ఉంటుందని, ఈ దారిలో ఆత్మ తాను చేసిన పాప పుణ్యాలను బట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతుంది. ఈ మార్గంలో అత్యంత భయంకరమైనది వైతరణి అనే నది. పాపాలు చేసిన వారికి ఇది రక్తం, చీము, ఎముకలతో నిండిన నదిలా కనిపిస్తే, పుణ్యం చేసిన వారికి మాత్రం అమృతంతో నిండిన నదిలా కనిపిస్తుందంట. యమలోకం చేరాక ఆత్మ చిత్రగుప్తుడి ముందుకు వెళ్తుంది. ఆయన ప్రతి ఒక్కరి పాపపుణ్యాల చిట్టాన్ని చూసి యమధర్మరాజుకు నివేదిస్తాడు. ఆ లెక్కల ఆధారంగా యముడు తీర్పునిస్తాడు. పుణ్యాత్ములు స్వర్గానికి వెళితే, పాపాత్ములు తాము చేసిన తప్పులకు తగ్గ శిక్షలను అనుభవించడానికి నరకానికి వెళ్తారు. ఆ శిక్షాకాలం ముగిశాక తమ కర్మలను బట్టి మరో జన్మ ఎత్తడానికి తిరిగి భూమి మీదకి వస్తారు. చనిపోయిన మొదటి 13 రోజుల పాటు ఆత్మ తన ఇంటి చుట్టూనే తిరుగుతుందని, అందుకే ఆ సమయంలో పిండ ప్రదానాలు, కర్మకాండలు చేస్తారని ఒక బలమైన సాంప్రదాయ నమ్మకం ఉంది. ఇది వేల ఏళ్లుగా మన సంస్కృతిలో నమ్మకాల్లో భాగమైపోయింది. ఇది విశ్వాసం మీద ఆధారపడిన ఒక ఆధ్యాత్మిక దుర్గతం. ఇదంతా వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు మనకు అందించిన జ్ఞానం. మరి 21వ శతాబ్దపు సైన్స్ దీని గురించి ఏం చెబుతుంది? అసలు స్పృహ కాన్షియస్నెస్ అంటే ఏమిటి? చనిపోయాక కూడా స్పృహ కొనసాగే అవకాశం ఉందా? దీనికి ఏమైనా సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా అని చర్చిద్దాం. శాస్త్రవేత్తల ప్రపంచంలో ఆత్మకు బదులుగా స్పృహ లేదా కాన్షియస్నెస్ అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. స్పృహ అంటే మనం ఉన్నామని తెలుసుకోవడం, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహించడం, ఆలోచించడం. ఇప్పటి న్యూరో సైన్స్ ప్రకారం ఈ స్పృహ అనేది మన మెదడులోని కోట్ల న్యూరాన్ల మధ్య జరిగే ఎలక్ట్రికల్ ప్లస్ కెమికల్ సిగ్నల్స్ వల్ల ఏర్పడుతుంది. మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ అయితే, స్పృహ దాని ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. శాస్త్రవేత్తలు మరణాన్ని 2 రకాలుగా చూస్తారు. ఒకటి క్లినికల్ డెత్ మరియు బ్రెయిన్ డెత్. క్లినికల్ డెత్ అంటే గుండె కొట్టుకోవడం, శ్వాస ఆగిపోవడం. కానీ ఇలాంటి స్థితి నుంచి కొన్నిసార్లు సిపిఆర్ లాంటి పద్ధతులతో మనిషిని బతికించవచ్చు. బ్రెయిన్ డెత్ అంటే మెదడు పనితీరు పూర్తిగా శాశ్వతంగా ఆగిపోవడం. ప్రస్తుతం వైద్య చట్టపరమైన ప్రమాణాల ప్రకారం వివిధ దేశాల్లో ఈ నిర్వచనాలు కొద్దిగా మారినప్పటికీ బ్రెయిన్ డెత్ సంభవిస్తేనే ఒక వ్యక్తి చనిపోయినట్లు ప్రకటిస్తారు. చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం బ్రెయిన్ డెత్ తర్వాత స్పృహ కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే స్పృహకు కారణమైన మెదడు ఆగిపోతుంది. అయితే ఇక్కడే ఒక అంతుచిక్కని ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. అదే మరణానికి సమీప అనుభవాలు లేదా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, NDEs. క్లినికల్గా చనిపోయిన తిరిగి బ్రతికిన వారిలో కొన్ని అధ్యయనాల ప్రకారం దాదాపు 10 నుండి 20% మంది తాము పొందిన కొన్ని విచిత్రమైన అనుభూతులను వివరిస్తున్నారు. వాటిలో కొన్ని సాధారణంగా చెప్పేవే: ఒక చీకటి సొరంగం చివర ప్రకాశవంతమైన కాంతిని చూడడం, తమ శరీరాన్ని వదిలి గాలిలోంచి ఆపరేషన్ థియేటర్లో ఉన్న తమ శరీరాన్ని డాక్టర్లను చూడడం, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. మాటల్లో చెప్పలేని శాంతిని,
ప్రశాంతతను అనుభవించడం, చనిపోయిన తమ బంధువులు కనిపించడం. ఈ అనుభవాలు గరుడ పురాణంలోని కొన్ని విషయాలకు దగ్గరగా అనిపించినా శాస్త్రవేత్తలు వీటికి కొన్ని సైంటిఫిక్ సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారు. వారి ప్రకారం గుండె ఆగిపోయినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీనివల్ల చూపు పరిధి తగ్గిపోయి సొరంగంలోంచి చూస్తున్న ఫీలింగ్ కలగవచ్చు. అలాగే తీవ్రమైన ఒత్తిడిలో మెదడు విడుదల చేసే ఎండార్ఫిన్లు వంటి రసాయనాలు నొప్పిని తగ్గించి ఆనందకరమైన అనుభూతిని ఇవ్వచ్చని వారు భావిస్తున్నారు. ఈ వివరణలతో శాస్త్రవేత్తలందరూ ఏకీభవించడం లేదు. ఇంకా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయని వారే అంగీకరిస్తున్నారు. ఒకవైపు వేల ఏళ్ల నాటి నమ్మకాలు, మరోవైపు అత్యాధునిక పరిశోధనలు. ఈ రెండింటినీ పక్కన పెట్టి చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన పోలికలతో పాటు అంతే బలమైన విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. పురాణాల్లో చెప్పిన ఆత్మ శరీరాన్ని వదిలి పైకి లేవడం అనే భావన NDESలోని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ దగ్గరగా ఉంది. అలాగే పురాణాల్లోని దివ్యమైన కాంతిని చూడడం NDESలోని సొరంగం చివరి కాంతికి సారూప్యత ఉంది. చాలామంది శాస్త్రవేత్తలు వీటిని మెదడులోని మార్పులుగా కొట్టిపారేస్తున్నా కొందరు పరిశోధకులు మాత్రం లోతైన ప్రశ్నలు వేస్తున్నారు. ఉదాహరణకు న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సామ్ ఫార్నియా బృందం చేసిన ఎవర్ స్టడీ వంటి పరిశోధనలలో గుండె ఆగిపోయిన తర్వాత కూడా కొంత సమయం పాటు మెదడులోని స్పృహకు సంబంధించిన యాక్టివిటీ ఉన్నట్లు కొన్ని సూచనలు కనిపించాయి. క్లినికల్గా చనిపోయిన సమయంలో గదిలో జరిగిన సంఘటనలను కొందరు రోగులు స్పృహలోకి వచ్చాక ఖచ్చితంగా వివరించడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. వీటినే వెరిటికల్స్ NDES అంటారు. అంటే రుజువులతో కూడిన అనుభవాలు. స్పృహలో లేని వ్యక్తి ఆ గదిలో జరిగిన విషయాలను ఎలా చూడగలిగాడు? ఇది ఇప్పటికీ పెద్ద మిస్టరీ. ఇది మెదడు స్పృహను పట్టిస్తుందా లేక విశ్వంలో ఉన్న స్పృహను గ్రహించే ఒక రిసీవర్ లాంటిదా అనే పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ప్రతిపాదించే ఫిల్టర్ థియరీ ప్రకారం మన మెదడు స్పృహను ఉత్పత్తి చేయదు, కేవలం విశ్వవ్యాప్తంగా ఉన్న స్పృహను ఫిల్టర్ చేసి మనకు అందిస్తుంది. మరణించే సమయంలో ఈ ఫిల్టర్ బలహీనపడడం వల్ల మనం విస్తారమైన స్పృహను అనుభవిస్తామని వారు వాదిస్తారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది సైన్స్లోని ఒక మైనారిటీ స్పెక్యులేటివ్ ఆలోచన. అయితే కాల్టెక్ భౌతిక శాస్త్రవేత్త సీడ్ కరోల్ వంటి వారు ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనకు తెలిసిన భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం మన శరీరంలోని అణువులతో సంబంధం లేకుండా స్పృహ మనుగడ సాగించడం అసాధ్యమని ఆయన వాదన. మరణం తర్వాత కూడా మన జ్ఞాపకాలు, వ్యక్తిత్వం నిల ఉండాలంటే అందుకు ప్రత్యేకమైన కణాలు, శక్తులు అవసరం. కానీ మనకు తెలిసిన సైన్స్లో అలాంటి ఏవి ఆయన స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు పురాణాలు చెప్పే నమ్మకం, మరోవైపు రుజువుల కోసం వెతుకుతున్న సైన్సు, ఇంకోవైపు అలాంటిది ఏమీ సాధ్యం కాదంటున్న ఫిజిక్స్ నియమాలు, ఈ మూడు కోణాల మధ్య నలుగుతూ మరణం ఒక అంతుచక్కని రహస్యంగానే మిగిలిపోయింది. చివరిగా మనం ఏం అర్థం చేసుకోవాలి? గరుడ పురాణం లాంటి గ్రంథాలు మనకు ఒక నమ్మకాన్ని, జీవితాన్ని ఎలా బతికించాలనే దానిపై ఒక నైతిక మార్గదర్శిని చూపిస్తాయి. పాపం చేస్తే శిక్ష తప్పదనే భయం, పుణ్యం చేస్తే మంచి దొరుకుతుందనే ఆశ మనిషిని సరైన దారిలో నడిపించగలవు. అవి జీవితంలోని ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. మరోవైపు సైన్స్ ఎలా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతుంది, ప్రతిదానికి రుజువు కోరుతుంది. మరణానికి సమీప అనుభవాలకు సైన్స్ కొన్ని వివరణలు ఇస్తున్నా అవన్నీ సంపూర్ణం కాదని పరిశోధకులే అంగీకరిస్తున్నారు. స్పృహకు సంబంధించిన పూర్తి రహస్యాన్ని ఛేదించేంత స్థాయికి సైన్స్ ఇంకా చేరలేదు. మరణం అనేది ఒక క్షణంలో జరిగేది కాదని, అదొక ప్రక్రియ అని నేటి శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. పురాణాలు మనకు భరోసానిస్తే సైన్స్ ఆధారాలను అడుగుతుంది. బహుశా ఈ రెండింటి మధ్య అంతిమ సమాధానం మన జీవితంలో దొరకకపోవచ్చు. కానీ మరణం గురించిన ఈ అన్వేషణ, ఈ ప్రశ్నలు మన జీవితాన్ని మరింత అర్థవంతంగా, బాధ్యతగా ఎలా జీవించాలో మనకు పదే పదే గుర్తు చేస్తాయి. ఈ చర్చపై మీ అభిప్రాయం ఏంటి? పురాణాలు చెప్పేది కేవలం నమ్మకమా, లేక దాని వెనుక సైన్స్కి అందని లోతైన విషయాలు ఉన్నాయా? మీరు ఏ పక్షాన నిలబడతారు? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఆసక్తికరమైన వీడియోల కోసం మన జీవిత పాఠాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.